యామిని నోటి వెంట నిజాలు బయట పెట్టించాలి. ఎట్టి పరిస్థితుల్లో యామిని రెచ్చగొట్టి ఏదో రకంగా నిజాలు బయట పెట్టించాలని కావ్య రాత్రంతా ఆలోచిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ ఇక్కడికి రావడంతో కావ్య యామినికి ఫోన్ చేస్తుంది. యామినికి ఫోన్ చేసేసరికి, ఏంటి కావ్య నాకు ఫోన్ చేసావు, నాతో పాటు పరుగు పందెంలో పరిగెట్టలేకపోతున్నావా అని చెప్పనేసరికి, నీతో మాట్లాడాలి అని చెప్పాను. కానీ సరే ఎక్కడ కలుద్దామని చెప్పనేసరికి పలానా చోటికి రా అని చెప్పి కావ్య ఒక స్పాట్ చెప్తుంది. చెప్పేసరికి అప్పు రెడీ కదా అని చెప్పాను. కానీ నేను రెడీ అక్క అని చెప్పనేసరికి, ఎట్టి పరిస్థితుల్లో మాట పొల్లిపోకూడదు, నీకు తెలుసు కదా వీడియో ఎలా తీయాలో అనగానే, తెలుసక్క నేను చూసుకుంటాను కదా అని చెప్పనేసరికి ఒక లొకేషన్ పంపించడంతో ఒక లొకేషన్ దగ్గరికి తీసుకెళ్ళేసరికి, ఏంటి కావ్య ఎందుకు అంత అర్జెంటుగా మాట్లాడాలన్నావు అనగానే, అసలు నీకు ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు కదా, మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఆయన వెంట పడుతున్నావు అనగానే, నాకు రాజ్ అంటే ఇష్టం రాజుకి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, రాజ్ అంటే నాకు ఇష్టం కదా. రాజు కోసం గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. కాలేజీ డేస్లో మిస్ అయ్యాడు. పోనీ నేను ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిన తర్వాతైనా నాకు దక్కుతాడు అనుకుంటే అప్పటికే నువ్వు పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్నా నేను నిన్ను తప్పించి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అది వర్కౌట్ కాలేదు. పోనీ యాక్సిడెంట్ అయ్యింది, గతం మర్చిపోయాడు, ఇంకా నావాడైపోతాడు అనుకునేసరికి నువ్వెవరో గుర్తు లేకపోయినా నీ వెంటే తిరుగుతున్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే పెళ్లి పీటల వరకు తీసుకొచ్చాను, అయినా సరే మిస్ అయిపోయాడు. ఏదైనా చేసి రాజుని నేను దక్కించుకోవాలి, అదే నా టార్గెట్. నా జీవిత ఏమంటూ ఏదైనా ఉంటే రాజుని భర్తగా పొందడమే అనగానే, ఒక ఆడదానికి ఇష్టం లేకుండా మగవాడు పెళ్లి చేసుకున్నా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే ఆడది సర్దుకుంటుంది, కానీ మగవాడు అలా సర్దుకోలేడు. తాగుడికి బానిస అవ్వడం, దూరం అవ్వడం తప్ప సంతోషం ఉండదు. అలాగే నా భర్తకు నువ్వంటే ఇష్టం లేదు కదా, ఇష్టం లేనప్పుడు ఎందుకు నా భర్త వెంట పడుతున్నావు? నా భర్త వెంట పడి మా అక్క జీవితాన్ని రిస్క్లో పెట్టావు, మా చెల్లెలి జీవితాన్ని రిస్క్లో పెట్టావు, నా జీవితాన్ని రిస్క్లో పెడుతున్నావు అనగాని, ఇంకా పెడతాను. ఇప్పుడు మీ అప్పుని సస్పెండ్ చేశానా, మీ అక్కను టార్గెట్ చేశాను, మీ అక్కను కాపాడేసుకున్నావు. ఇప్పుడు అప్పుని సస్పెండ్ చేయించాను. అప్పుని ఎంత పెద్ద స్కెచ్ చేసి సస్పెండ్ చేయించానో తెలుసా? అయినా నీకు చెప్పినా వేస్ట్, నువ్వు ఏం చేయలేవు. రేపు అప్పుని కోర్టుకు తీసుకువెళ్తారు. కోర్టుకు తీసుకువెళ్తే అప్పు దోషగా దొరికిపోతుంది. అప్పు సస్పెండ్ చేయడంతో పాటు దుగ్గిరాలింటి చిన్న కోడలు లంచం తీసుకుంటూ దొరికిపోయిందని కోర్టు నుంచి బయటికి రావడంతో ప్రెస్ వాళ్ళు ఎదురవుతారు. అప్పుడు నీ చెల్లెల పరిస్థితి ఏంటి, మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? నిన్ను అప్పుడు చూడాలి కావ్య, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయినా ఇదంతా ఎందుకు, ఇప్పుడుతో ఇక్కడి నుంచి ఆపేస్తానంటే, మీ అప్పు తప్పు చేయలేదని, మీ అప్పు ఎలాంటి లంచం తీసుకోలేదని నేను మొత్తం సెటిల్ చేసేస్తాను. రాజును వదిలేసే. రాజు ఇప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పినా, రాజు ఒకవేళ చెప్పబోయినా, నువ్వు నాకు ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్పు చాలు, నేను మా బావని ఎలా దారి తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పనేసరికి, అది నువ్వు ఎప్పటికీ చెయ్యలేవు అని చెప్పాను. కానీ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాను. కానీ అయితే మీ చెల్లెల్ని కాపాడుకో, నా వలలో చిక్కుకున్న నీ చెల్లెల్ని కాపాడడం నీ వల్ల కాదు. మీ అక్కను తప్పించో నువ్వు తప్పించుకున్నావు, మీ చెల్లెలు మాత్రం అడ్డంగా బుక్ అయిపోయింది. మీ చెల్లెలు మాత్రం తప్పించుకోవడం సాధ్యం కాదు. అంత గట్టిగా ఉచ్చు బిగించాను, లంచం తీసుకుంటుందని ఏసీపీ వాళ్ళకే చెప్పాను. వాళ్ళ దృష్టిలో పడిందంటే నీ చెల్లెలి జీవితం అవుటే. మీ మరిది గారు ఎంతో కష్టపడి మరీ నీ చెల్లెల్ని చదివించారు కదా, దానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మొత్తానికైతే సెటిల్ చేశాను. వాళ్ళకో 1,00,000, ఇదొక 1,00,000 అంతే, ఏం కాదు అని చెప్పనేసరికి, చూద్దాం అది చూద్దాం,
నీతి న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అప్పుడు నా చెల్లెల్ని నేను కాపాడుకోగలుగుతాను అని చెప్పనేసరికి, అది చూద్దాం కావ్య, రేపు కోర్టులో తేల్చుకుందాం అనగాని, సరే కోర్టులో తేల్చుకుందామని ఇంకా కావ్య వచ్చేస్తుంది. ఏమైంది అప్పు అనగాని, సక్సెస్ అక్క అని చెప్పనేసరికి, పదెక్కడి నుంచి, రేపు యామని కళ్ళు ఎలా చెదిరిపోతాయో చూద్దామని చెప్పి, ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు, నాకు తెలిసి ఇంట్లో విషయాలన్నీ యామనికి చేరవేసేది రుద్రాణి అని నా అనుమానం. అయినా రుద్రానికి తప్ప ఎవరికీ అవకాశం లేదులే, రుద్రాణియే కదా అలాంటి పాడు పని చేసేది, ఇంట్లో వాళ్ళని నాశనం చేయడంలో ముందుండేది రుద్రాణియే కదా అని చెప్పి అనేసరికి, అవునక్క అని చెప్పాను. కానీ సరే, ఈ వీడియో నీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు. ఇంతకుముందు అలాగే యామని ఆ వీడియోని డిలీట్ చేసింది. ఏమాత్రం అనుమానం వచ్చినా వీడియో డిలీట్ అయిపోతుంది, ఈ వీడియోని నాకు పంపించు అని చెప్పనేసరికి, సరే అక్క అని ఇంకా కావ్యకు పంపించేస్తుంది. కావ్యకు పంపించేసేసరికి రాజు ఫోన్ కూడా దొరుకుతుంది కదా కావ్యకు, ఆ ఫోన్కి కూడా పంపించి ఆ ఫోన్ని దాచిపెట్టేస్తుంది కావ్య. ఒకవేళ వీళ్ళిద్దరు ఫోన్లు వెతికినా కానీ ఒకవేళ దొరికితే మాత్రం డిలీట్ అయిపోయినా ఆ ఫోన్లో ఉంటుందన్న ముందు జాగ్రత్తతో, ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతిన్నారు కదా, సో ఆ జాగ్రత్తతో ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కోర్టు హీరింగ్కి బయలుదేరతారు. ఎలా నిరూపిస్తారు కళావతి గారు అనగానే, నేను చేసే ఏర్పాట్లు నేను చేశానులేండి, మీరు టెన్షన్ పడకండి అని చెప్పనేసరికి, ఏం చేశారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, అప్పుని నిర్దోషిగా ఎలా నిరూపిస్తారో అని చెప్పనేసరికి, ఎందుకు కంగారు పడుతున్నారు రామ్ గారు, టెన్షన్ పడకండి, మీకు ఇక్కడ ఒక సస్పెన్స్ కూడా ఉంది, అది విన్న తర్వాత మీరు షాక్ అవుతారు, కానీ మీరు మాత్రం టెన్షన్ ఫీల్ అవ్వకండి, టెన్షన్ మాత్రం తెచ్చుకోకండి అనగానే, నాకు మీరుండగా నేనెందుకు టెన్షన్ పడతాను అనగానే, సరే మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత, అప్పు నిర్దోషిగా విడుదలైన తర్వాత మీకు నచ్చే శుభవార్తను ఇన్ని రోజులు మీరు నాకు చెప్పాలనుకున్నారు, ఇప్పుడు నేను మీకు చెప్తాను అంటూ కావ్య అనేసరికి, నిజంగానా అనగానే, నిజంగా అని చెప్పనేసరికి కోర్టు హీరింగ్ వచ్చేస్తుంది. కోర్టు హీరింగ్ వచ్చేసేసరికి తను లంచం తీసుకుంది అనగానే, యువర్ ఆనర్ మా దగ్గర ఒక ఆధారం ఉంది, ఆధారంతో తప్పు ఎవరు చేశారో ఒప్పు ఎవరు చేశారో ఒక్కసారి చూడండి అంటూ ఇంకా కావ్య రాత్రి తీసిన వీడియోని కాస్త జడ్జి గారికి లాయర్ ద్వారా ఇప్పించేసరికి అది లాయర్ గారు ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటిదంతా అని చెప్పనేసరికి, అదే జరిగింది యువర్ ఆనర్ అని చెప్పాను. కానీ ఇంకా వీడియోని ఎల్ఈడీలో ప్లే చేసి అందరికీ వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. రాత్రి కావ్య నా దగ్గరికి వచ్చి నన్ను రెచ్చగొట్టి నా నోటితోనే నిజాలు బయట పెట్టించిందా, ఎట్టి పరిస్థితుల్లో కావ్యను వదిలిపెట్టకూడదని యామిని అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి, కానిస్టేబుల్స్ తనని పట్టుకోండి అని చెప్పాను. కానీ వెంటనే వెళ్ళి కానిస్టేబుల్స్ పట్టుకుంటారు. ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. ఏంటి యామినియా ఇదంతా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. యామినిని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టడంతో, అవును నేనే చేశాను, అప్పు మీద పగ తీర్చుకోవడం కోసమే చేశాను, తను నన్ను కొట్టింది, అందుకనే తనకు ఉద్యోగం ఉండడం వల్లే కదా ఆ కోపమంతా ఆ పొగరంతా దిగాలన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను అంటూ యామని తప్పొప్పుకుంటుంది. ఎందుకంటే అంతకు మించి డీప్గా వెళ్తే రాజు గతం గురించి అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయేమోనన్న భయంతో ఇంకా అలా చెప్పేసరికి, నువ్వు ఒక ఇన్స్పెక్టర్ మీద అంటే ఒక పోలీస్ అధికారి మీద నింద వేశావు, తను ఎంతో సిన్సియర్గా వర్క్ చేస్తుంది, ఎలాంటి రిమార్కు లేకుండా అలాంటి రిమార్క్ లేని ఒక ఇన్స్పెక్టర్ మీద నువ్వు నింద వేయడం చాలా తప్పు. ఏ 1,20,000 అయితే లంచం తీసుకుందని నువ్వు నింద వేయించావో ఆ 1,20,000 కోర్టుకి పెనాల్టీగా కట్టి 10 రోజులు జైలు శిక్ష అనుభవించాలి, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది అంటూ ఇంకా జడ్జి గారు చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడకపోవడంతో ఇంకా కావ్యరాజులిద్దరూ కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటారు. ఏంటి యామిని ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా అనగానే, ఇంకా ఏం మాట్లాడదు యామిని, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు, నువ్వు ఈ రకంగా మారిపోతావా, నన్ను కళావతి గారిని విడదీయడం కోసం అప్పుని కళావతి గారిని స్వప్న గారికి ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావా, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టనప్పు యామిని అని చెప్పి రాజ్ అంటాడు.
ఒక్క నిమిషం రామ్ గారు అని చెప్పనేసరికి ఏంటి కళావతి గారు అనగానే మీకు ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పనేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. యామిని కూడా షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు బావ ప్రపోజ్ చేస్తాడని నేను ఇన్ని రోజులు కావ్య ఆటంకాలకు పెడితే చివరాఖరికి నా కళ్ళ ముందే ప్రపోజ్ చేస్తుందా కావ్య అని చెప్పి అనుకుంటూ ఉండగానే నా మనసులో మాట ఇదే మాట మిమ్మల్ని అడగాలనుకున్నాను, నాకు మీరంటే చాలా ఇష్టం అంటూ రాజ్ కూడా తన మనసులోని ప్రేమను బయట పెడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.